హాయ్ ఫ్రెండ్స్, ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునేవారు 50,000 అబోవ్ ఉన్నవారు 15G ఫారం అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. పార్ట్ 2 ఉంటుంది. మనకు పార్ట్ 2 అవసరం లేదు. పార్ట్ 1 మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కాలంలో మీ నేమ్ రాయండి. సెకండ్ కాలంలో మీ యొక్క పాన్ నెంబర్ రాయండి. థర్డ్ కాలం వచ్చేసి ఇండివిజువల్. ఫోర్త్ కాలంలో మనకు ఇయర్ 2023 ఏప్రిల్ 1 నుంచి 24 31 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇయర్ రాయండి. ఇక్కడ ఫిఫ్త్ కాలంలో ఇండియన్ అని రాయండి. సిక్స్త్ కాలంలో మీ యొక్క డోర్ నెంబర్ రాసేయండి. సెవెంత్ కాలం ఖాళీ ఉంచేసేయండి. ఎయిత్ కాలంలో మీ యొక్క రోడ్ నెంబరు. నైన్త్ కాలంలో ఏరియా నేము. 10th కాలం వచ్చేసి మా సిటీ కానీ డిస్టిక్ కానీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 11th స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. 12th మీ యొక్క పిన్ నెంబర్ ఎంటర్ రాయండి. ఇక్కడ 13th మీ యొక్క ఈమెయిల్ రాయండి. 14th మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసేయండి. 15th వచ్చేసి ఇంతకుముందు మీరు 15G ఫారం అప్డేట్ చేస్తే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఇక్కడ 16th మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత, ఫైనల్ సెటిల్మెంట్ కాబట్టి బ్యాలెన్స్ ఎంత ఉందో రాయండి. నేను ఎగ్జాంపుల్గా రాశాను. ఇక్కడ 17th మీ టోటల్ ఇంట్రెస్ట్ కలిపి టోటల్ ఎంత ఉందో అంత రాసేయండి. ఇంతకుముందు మీరు 15G ఫారం సబ్మిట్ చేస్తే ఏ ఇయర్ ఎంత అనేది, అమౌంట్ ఎంత అనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 19th కాలంలో యూఎన్ఏ నెంబరు అండ్ పిఎఫ్ నెంబరు, ఇక్కడ విత్డ్రా అని రాయండి. ఇక్కడ 192A అని రాసి టోటల్ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ రాసేయండి. ఇక్కడ సైన్ చేస్తే తర్వాత ఇక్కడ కూడా సేమ్ నేము ఇయర్ రాసేసి ప్లేస్ డేటు సైన్ చేశాక ఈ మనం ఫిలప్ చేసిన ఫారం అయితే మనం ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.